1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఇప్పుడు నేను ఇలా రెడీ అయ్యి ఉన్నాను కదా, ఇది ఎలా రెడీ అవుతాను అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా పెద్దవి పెడదామా లేక చిన్నది పెడదామా అని ఆలోచిస్తున్నాను. సో యువర్ థింకింగ్ ఏమో మరి మమ్మీ సింపుల్గా రెడీ అవ్వాలో చెప్పలేదు, ఎలా రెడీ అవ్వాలో చెప్పలేదు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మనకు నచ్చినట్టు మనం రెడీ అవ్వం. ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నానో గుర్తులేదు గాయస్, ఒకవేళ మీకు నచ్చితే చెప్పండి. ఒకటి ఇయర్ రింగ్ దొరికింది, ఇంకో ఇయర్ రింగ్ కనిపించడం లేదే. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇయర్స్ పెయిన్ వస్తాయి, కానీ ఏం చేస్తాం, మంచిగా కనపడాలంటే చేయక తప్పదు కొన్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ లిప్స్టిక్ పెడతాను, ఎందుకంటే లేకపోతే నా మొహంలో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నెక్స్ట్ బొట్టు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బొట్టు పెడదామంటే అసలు నా దగ్గర లేదాయే. ఏం చేద్దాం ఇప్పుడు? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? గాజు వేసుకుందాం. వెయిట్. సో గాజు చాలా బాగున్నాయి, క్యూట్గా. సీ ద డిజైన్ కదా, బాగున్నాయి కదా. రెండు ఒక చేతికి వేసుకొని ఒక చేతికి వాచ్ పెట్టుకుందాం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో మన దగ్గర చాలా వాచెస్ ఉన్నాయి, ఈ డ్రెస్కి సెట్ అయ్యేది ఇదే. ఇవన్నీ ఫ్యాషన్ అంటే జీన్స్ మీద బాగుంటాయి ఇవన్నీ, ఆర్ చుడిదార్. ఐ ఫర్గాట్ గైస్, ఒక్క నిమిషం, హ్యాండ్స్కి వ్యాజ్లిన్ రాసుకోవడం మర్చిపోయాను. లేకపోతే అంత తయారయ్యి వెళ్ళి లాస్ట్కి చెయ్యి అంత పగిలి బాగోదు కదా, చాలా బాగోదు. సో బై ద వే ఫంక్షన్ వచ్చేసి హైదరాబాద్లో అక్కదనమాట, ఎంగేజ్మెంట్. ఐ విల్ ట్రై టు షో. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళాక మనకి వీడియో తీసుకోవాలన్నా సిగ్గు, తీయమన్నా సిగ్గు. మీరు సిగ్గుపడకండి. అండ్ ఆల్సో కొంతమందికి వీడియోస్ నచ్చవు కాబట్టి, అంటే వాళ్ళకి నచ్చదేమో అన్నట్టు నేనే తీయను అసలు. ఫస్ట్ ఏటైనా బయటకు వెళ్తే ఎవరిని తీయను, అందుకే నా వీడియోస్లో నన్ను నేనే చూపిస్తూ ఉంటా. అది భయం కదరా వినమ్రత. వాచ్ కూడా చూడండి, క్యూట్ ఉంది. నువ్వు నీ కళ్ళతో చూసావా? అళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. చేయి జారిపోతుంది, వాచ్ కింద పడిందంటే అంతే సంగతులు, గోవింద హరి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వెళ్ళానమాట చార్మినార్. సో చార్మినార్లో ఒక అమ్మాయిని కనిపించింది. ఫస్ట్ గుప్పు అన్న కళ్ళంతా, అంటే నార్మల్ చూస్తాం కదా అమ్మాయిని, చూడగానే వాచ్ సేమ్ ఇదే వాచ్ అనమాట. ఇంకేం వేసుకోవాలి? బొట్టు. కానీ నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొట్టులు లేవు అనుకుంటున్నా, కానీ ఉంది ఐ థింక్ సో. ప్లీజ్
బేసిక్గా నా వస్తువులు ఎక్కడున్నాయో నాకే తెలియదు, అందుకే వెతుక్కోవాల్సి వస్తుంది. ఇదే ఆ డబ్బా. సో ఇట్లాంటి డబ్బాలు నేను అస్సలు పడేయను. ఏదైనా ఆర్డర్స్కి వచ్చినాయి పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? అవును. అవసరమైన తప్ప అన్నీ దొరుకుతాయి ఒకేసారి. నేను చాలా భయపడ్డానన్నా, నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. మన దగ్గర 3 అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. నా ఫేస్ కేర్ సెట్ అయితే చూసి ఇవి బేసిక్, ఇవి కొంచెం ఎక్స్ట్రా. ఇదైతే అమ్మో ఏనాటి కాలంగా ఉన్నానో ఏమో. అయ్యో ఎందుకు రాధిక నాతో ఆడుకుంటున్నావు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అతుక్కో. ఓకే సో ఇప్పుడే మమ్మీ కాల్ చేశారనమాట. కానీ మీ అందరికీ ఒకటి చెప్పాలి గైస్, ఎప్పుడైనా మీకు కాల్ వచ్చినా, మీరు కాల్ చేసినా కానీ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది పూర్తిగా విన్న తర్వాత కట్ చేసేయండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. హలో తిన్నావంటే తిన్నా టిక్ లేదు. హలో ఏం చేస్తున్నావు అంటే ట్రావెలింగ్లో ఉన్నా టిక్. ఇట్లా కట్ చేయకండి. అవతల వాళ్ళు లెట్ దెమ్ స్పీక్ కదా, ఏదో చెప్తారు, ఓకే బాయ్ అనేంత వరకైనా అట్లీస్ట్ ఆగండి. టుప్పు టుప్పు మనం కట్ చేస్తే అసలే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకే ఓకే కూల్ కూల్ కంట్రోల్. ఇది కొంచెం హ్యాపీగా ఉండాలి కాబట్టి ప్రశాంతం. అందరికి ఎవరెవరో వాళ్ళ బీపీలు వస్తే నాకు మాత్రం మమ్మీ వాళ్ళ బీపీ వస్తుంది అప్పుడప్పుడు. స్టేషన్ సో అంతా అయిపోయినట్టే గైస్. నేను జుట్టు ఒకటి వేసుకోవాలి, ఇట్లా వెళ్తే లాస్ట్కి జుట్టు అమ్మొడతల్లో అయిపోతుంది కాబట్టి హెయిర్ ఒకటి వేసేస్తే ఐ విల్ సెట్ గో, గెట్ సెట్ గో. ఓకే రెడీ టు గో. ఓకే టేక్ నో టుక్ బా టేకెన్. మనకి అప్పుడప్పుడు సమయానికి ఇంగ్లీష్ అస్సలు రాదు. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. దిస్ ఈస్ మై అవుట్ఫిట్ అన్నమాట. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏముంది? ఎక్కడ కొన్నానో నేను మీకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో ఇది వీడియో అక్కడికి వెళ్ళాక చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. బికాజ్ అక్కడ నాకు టైం ఉండదు, నన్ను వీడియో తీసే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి. ఓకే సారీ గైస్, మళ్ళీ కాల్ వచ్చింది. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు? థ్యాంక్ గాడ్ నాకు ఫంక్షన్ ఉండే ముందు ఏం పింపుల్ రాలేదు. అబ్బా సాయిరామ్. జరా బెటర్ ఉంది ఫేస్. సో ఓకే కీప్ వాచింగ్. నేను లైట్గా ఏమన్నా క్లిప్స్ ఉంటే ఎప్పుడు ఇట్లా చెప్తా కానీ ఏ క్లిప్ యాడ్ చేయను, నాకు తెలుసు ఆ విషయం. బట్ ఐ విల్ ట్రై. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ సిచ్యువేషన్లో మునిగిపోతాను. వీడియో ఇట్లా తీసుకుందాము, అక్కడ జరుగుతుంది, చాలా వియర్డ్గా అనిపిస్తుంది నాకు. ఏమేంటి ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ ఆర్ ఏదైనా ఫన్నీ డిస్కషన్ జరుగుతుంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి వీడియో తీస్తుంది అని వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చూస్తారేమో, అట్లా
ఏంటి మై ఇమాజినేషన్స్ మై థాట్స్ అన్నీ అట్లుంటాయి అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని సగం జీవితం అట్లనే విష్కాకి అన్నా మన కొలపోడే అన్నా. ఇదన్నమాట మన ఫైనల్ అవుట్పుట్. అటు తిరిగి జుట్టు అల్లాల్సిందే. జుట్టు అల్లకపోతే మనకి మనసు శాంతంగా ఉండదు. అవునా నిజమా? ఇది ఎలా ఉన్నానో కమెంట్ చేయండి అండ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. సో అన్నీ పెట్టుకున్నాను, వాచ్, గాజులు, ఇయర్ రింగ్స్. ఓకే కాటుకు పెట్టుకోలేదు. ఓ మై గాడ్. సో కాటుకు పెట్టేశాను. కాటుకు పెట్టాక కొంచెం కాలికి కూడా పెట్టుకోవాలి అన్నమాట. ఇది నా క్లాస్మేట్ సజెస్ట్ చేసిన విషయం అనమాట. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. సో కొన్నిసార్లు అట్లా నమ్మాలనిపిస్తుంది కొన్ని. ఓకే ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా. ఓకే గైస్, లొకేషన్కి వెళ్ళినాక మీ అందరిని కలుస్తా. ఓకేనా? వచ్చేస్తున్నారు. హాయ్ ఆంటీ. ఆంటీ ఏంటి ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి బా. ముద్దుగా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. నేను పెట్టద్దు కదా అయితే నేను నీ మొహం మీద ఆంటీ అని ఇట్లా రాస్తాను కనబడుకుంటా. ఓకే హాయ్ చెప్పరా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ నమస్తే మేడం. అంతేనా? మరి ఇంకేముంది? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. ఏం కాఫీ లేదు. నువ్వే ఎక్కువ సిగ్గుపడుతున్నావు రమ్యక్క కంటే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? బంధువులకు, ప్రియ మిత్రులకు, హితులకు, సన్నిహితులకు మీరెంతో ప్రేమపూర్వకంగా ఇక్కడికి విచ్చేసి మా పిల్లల్ని మనసారా దీవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. అలాగనే మేము మీ కొరకు ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి ఇందుని ఆరగించి మమ్మల్ని ఆనందింపజేయగలరని కోరుతున్నాము. అందరికీ అభినందనలు వచ్చినందుకు తెలియజేస్తున్నాం. ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఉంటాను సార్. ఉంటాను సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్.